మనం అభివృద్ధిని ఆకాంక్షించి ఒక విధ్వంస పాలన నుంచి వికాస పాలన వైపు చూపించాలనుకున్నామో దాన్ని అక్షరాల అమలు చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో ప్రజలందరూ ఆనందిస్తున్నటువంటి విషయం ఈ రోజు మనందరికీ కనిపిస్తుంది. గతంలో మనం చూస్తే మన పర్టికులర్ గా రాజానగరం నియోజకవర్గం చూస్తే కొండలని పిండి చేసి దోచుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఇసుక అక్రమాలు చూసాం, మట్టి అక్రమాలు చూసాం, అక్రమ అట్రాసిటీ కేసులు చూసాం, అక్రమ కేసులు చూసాం, భూ కబ్జాలు స్థల కబ్జాలు చూసాం, బ్లేడ్ బ్యాచ్లు చూసాం, గంజాయి బ్యాచ్లు చూసాం. అన్ని విధాలుగా ఇక్కడ అట్టడికి తీసుకెళ్లిపోయి శాంతి భద్రతలు లేక భయభ్రాంతులైన ప్రజలను చూసాం. దాంతో పాటు రీసర్వే పేరుతో భూములన్నీ కూడా అస్తవ్యస్తంగా రికార్డులన్నీ మార్చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇవన్నిటి నుంచి విముక్తి రావాలి, అలాగే ప్రజల సుఖశాంతులతో ఉండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని ఆ రోజుని ఏదైతే ఆకాంక్షించామో ఈ రోజు కూటమి పాలన అక్షరాల అమలు చేస్తుంది. ఆనాడు పోలవరం ప్రాజెక్టు గడిచినటువంటి 5 ఏళ్లలో వాళ్ళ కనీసం ఒక తాపీ సున్నం కూడా వేయకుండా ఉంటే ఈ రోజున ఎన్డీఏ కూటమి పాలనలో మోడీ గారి యొక్క ఆశీస్సులతో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్టుతో ఉరకలతో పరుగులాడుతుంది. ఇప్పుడు చూస్తే 200 మిషన్లు ఎట్ టైం పనిచేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ బ్రహ్మాండమైన నిధులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు మనందరి యొక్క కళను సాకారం కాబోతుంది. అలాగే అమరావతి గడిచిన 5 ఏళ్ళు అమరావతి లేదు. అమరావతి అనేది లేక 3 చోట్ల 3 ముక్కలాట కింద 3 చోట్ల 3 రాజధానులు పెడతానని చెప్పి ఏ రాజధాని కాదు కదా. మనం రాజధాని ఎక్కడా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పక్క రాష్ట్రం అయితే ఎక్కడా అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అది ఎంత దౌర్భాగ్యంగా ఉండేదంటే మన గ్రామీణ భాషలో మాట్లాడుకుంటే నీ తండ్రి పేరు ఏంటంటే తెలియదని చెప్పుకున్నంత దౌర్భాగ్యంలో ఆ రోజు మన అందరి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి తెలుగు కాల్ రెగ్రెషన్ చెప్పుకునే విధంగా ఈ కూటమి పాలన నడుస్తుంది. అలాగే సూపర్ 6 ఏదైతే చెప్పామో ఈ యొక్క వికలాంగుల పెన్షన్ పెంచుతామో, అలాగే మంచాన్ని పడి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఒక అటెండెంట్ ఒకరు కావాలి, అలాంటి పరిస్థితుల్లో వారికి జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ పెన్షన్ కూడా 15,000 చేస్తాం. వికలాంగులది 4,000 నుంచి 6,000 చేస్తాం. 3,000 నుంచి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు విడువ పెన్షన్లు చేస్తానని చెప్పినటువంటి ఆలోచన ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఆ రోజు కూడా వెకిలిగా నవ్వితే ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టి 1వ తేదీన ఈ రోజున చక్కగా ఈ రోజు పెన్షన్లు అమలు చేస్తున్నారని పరిస్థితులు చూస్తున్నాం. ఆనాడు ఇసుక అనే దాన్ని దోపిడీలు గురి చేసి ఆ బడాబాబుల జేబుల్లోకి డబ్బులు పెడితే ఈ రోజున ఉచిత ఇసుకని అందజేస్తున్నాం. ఎంత గొప్పగా ఉచిత ఇసుక అందజేస్తున్నామనంటే గతంలో నా చిన్నప్పుడు కానీ చూసినట్లయితే పునాదులు ఫిల్ చేసుకోవడానికి ఇసుక వాడేవాడు. అలాంటి చరిత్ర ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఈ రోజున ఈ గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు కూడా మట్టి కంటే కూడా ఇసుక చౌకగా దొరుకుతుంది. ట్రాన్స్పోర్ట్ డబ్బులు పెట్టుకుంటే ఇసుక దొరుకుతుంది కాబట్టి ఇసుకని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫిల్లింగ్ కూడా వాడుతున్నారు. పునాదుల ఫిల్లింగ్ కంటే అంటే ఉచిత ఇసుక పథకం ఎంత చక్కగా అమలు చేసిందో కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సందర్భం తెలియజేస్తుంది. కొంతమంది ఇసుక మీద అలా అలవాట్లో పొరపాటుగా ఇసుక దోపిడీ గురి అవుతుందని చెప్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడైనా ఇసుక దోపిడీ జరిగితే నా దృష్టికి తీసుకురండి. 24 గంటల్లో దాన్ని పూర్తి స్థాయిలో తీర్చేసి పడవ ఇచ్చేస్తాను ఉచితంగా ఇసుకనే. ఎక్కడ కూడా ఎలాంటి దొంగ వ్యాపారం జరగట్లేదు. జరిగిందని నిరూపిస్తున్న ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కొంతమంది మట్టి దోపిడీలు అని చెప్పి దొంగ పేపర్ల వాళ్ళందరూ కూడా సృష్టించి మాట్లాడుతున్నారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి చెరువు కూడా రైతుల అవసరాల కోసం ఉచితంగా చదువుకోవాలని చెప్పి ఉచితంగా ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి పాలనలో ఉన్నారు. మీరు మర్చిపోయి ఇంకా గత ప్రభుత్వ హయాంలో ఉన్నారని రాసుకుంటున్నారేమో. ఆలోచించండి ఒకసారి. ఎక్కడ కూడా చూస్తే వైసీపీ హయాంలో తగ్గిన కొండం తప్ప ఎక్కడ కూడా తట్టమట్ట తీసిన పరిస్థితి లేదు. మీ హయాంలో అయితే కొండలన్నీ తవ్వేసుకున్న పరిస్థితుల నుంచి పోయిన రోడ్లని తట్టమట్టేసిన పరిస్థితి లేదు. ఈ రోజు 75 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. బ్రహ్మాండమైన గుంతలు లేని రోడ్లు వేసాం.
ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా MGNRGS లోనే ఈ రోజు 60 కోట్ల రూపాయలతో మన రోడ్లన్నీ పోతున్నాయి ఇక్కడ మన నియోజకవర్గంలో. అలాగే చూస్తే ఈ రోజున మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం, RMP రోడ్లు వేస్తున్నాం. ఇవాళ ఫారెస్ట్ అకాడమీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి పైన పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. వెళ్ళి వేళ ఫారెస్ట్ లో కూడా ఆ రోజున కనీసం ఆఫీస్ కట్టుకోవడానికి పర్మిషన్ తేలేకపోయిన వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈ రోజు రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ కట్టడానికి కావలసినటువంటి అనుమతులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అడిగితే వారు భారతీయ జనతా పార్టీ యొక్క అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి రిక్వెస్ట్ చేస్తే ఈ రోజు ఫారెస్ట్ అకాడమీ కూడా మన ఫారెస్ట్ లో కట్టుకోవడానికి పర్మిషన్ తెచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే గ్యాస్ సిలిండర్ల గురించి మాట్లాడారో గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు అన్నారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చి తీరాం. ఏదైతే తల్లికి వందనం ఇవ్వలేరని పిఠాపురంలో కూర్చొని ఒక కామెడీ మెన్ లాగా అతను మాట్లాడితే ఈ రోజు బొబ్బుల్ లాగా మార్చి ప్రజలు మాట్లాడుతున్నారు అతన్ని. ఈ రోజు ఏదైతే ఆ రోజు కూటమికి ఖచ్చితంగా ఎలక్షన్ ముందు పెట్టామో సూపర్ 6 లో ఖచ్చితంగా అమలు చేస్తాం. రైతులందరికీ కూడా ఖచ్చితంగా అన్నదాత సుఖీభం అనే పథకం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ నెలలో అమలు చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఆ రోజున వరదలు వచ్చి పోయిన గత జూలై నెలలో ఇదే రోజుల్లో సుమారుగా వరదలు వస్తే ఆ రోజు అసెంబ్లీలో ఉంటే అక్కడ అసెంబ్లీలో వరదలు వచ్చింది, మా ప్రాంతం అంతా కొట్టుకుపోతుంది, రైతులు నష్టపోయారని ఒక్క మాట మాట్లాడితే ఇమ్మీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లేచి ఒక మంత్రుల బృందాన్ని వెళ్లి పరిశీలించండి, దాని నష్టాన్ని క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పారు. ఆ నష్టం అంతా కూడా ఈ వేళ రైతుల అకౌంట్లో వేసాం. ఎన్ని రోజులు ప్రారంభించాం. గడిచినటువంటి 5 ఏళ్ళు ధాన్యం డబ్బుల కోసం, ధాన్యం గోతాల కోసం, సాగునీరు కోసం ఎన్ని కష్టాలు పడ్డారో మీ అందరికీ తెలుసు. 2 పంటలకే నీరు కావాలంటే 200 సార్లు ఆనాటి శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళి బతమాలుకుంటేనే కానీ నీళ్లు లేని పరిస్థితి. కానీ శాసనసభ్యుడు మొఖం చూడకుండానే మీ అందరికీ కూడా 2 పంటలకి చివరి ఎకరా దాకా కూడా పూర్తి స్థాయిలో నీరు ఇచ్చినటువంటి కూటమి పాలన ఇప్పుడు అనుభవిస్తున్నారు మీరు. అలాగే చూస్తే గోతాలు లేకపోతే కూడా ఇబ్బంది పెట్టారు మనల్ని. ధాన్యం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకెళ్లి 100 కిలోమీటర్ల తర్వాత ఉన్న రైతు బిల్లుకి వేసుకోండి అని చెప్పేసి ఆ రోజు రైతులు ఇబ్బంది పెట్టారు. ఖరీఫ్కి అయితే రబీకి అయితే ఖరీఫ్కి కూడా పెట్టుబడులు రానటువంటి ధాన్యం డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతన్నలు అందరూ కూడా ఎంత క్షోభ అనిపించిందో ఆ రోజును చూడండి. కానీ రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు ఇచ్చాం. నచ్చిన మిల్లికి ధాన్యం తోలుకోమని చెప్పాం. అద్భుతంగా ధాన్యం రైతులు ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గంలో ఎవరికి రూపాయి పెండింగ్ లేకుండా ధాన్యం డబ్బులన్నీ చెల్లించగలిగాం. 2 పంటల డబ్బులు ఇచ్చాం. 2 పంటలకు పుష్కలంగా నీరు ఇచ్చాం. ఇంకా ఎడిషనల్ గా కూడా వేసవి కాలంలో పశువులు ఇబ్బంది పడకుండా కూడా నీళ్ళు ఇచ్చాం. ఆనాడు చెప్పారు, నేను కానీ నాకు కానీ ఓటేయకపోతే మీకు సాగు నీరు ఉండదు, మీరు 2వ పంట వేయలేరని చెప్పారు. బ్రహ్మాండంగా 2వ పంట వేసాం, కొనుగోలు చేసాం. అద్భుతంగా మనం దాని పథకాన్ని మనం అమలు చేసాం. ఎన్ని రోడ్లు చూడండి. అలాగే రాజనగరం నియోజకవర్గంలో తొక్క తీసి ఎండేసి ఎక్కడ కూడా ఒక బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజాయి కానీ, ఒక అక్రమ అట్రాసిటీ కేసు కానీ, అక్రమ కేసు కూడా లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం నిలబెట్టగలిగాం. ఒక్క కేసు రాలేదు ఎక్కడ. ఆనాడు ఆ రోజు కూటమి నాయకుల మీద కేసులు రోజుకి 100 కొలిసి పెడితే మనం ఈనాడు ఒక్క కేసు కూడా పెట్టి వేధించట్లేదు. ప్రశాంతమైన రాజానగరం నియోజకవర్గాన్ని చూస్తున్నాం. సంతోషకరమైన రాజానగరం నియోజకవర్గం చూస్తున్నాం. అలాగే అభివృద్ధి పదంలో నడుస్తున్న రాజానగరం నియోజకవర్గాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనకి మన పక్కన ఇండస్ట్రియల్ పార్క్ 104 ఎకరాలు త్వరలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మంత్రుల బంధువులు అందరూ కూడా వచ్చి ఓపెన్ చేస్తారని. అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎదురుకుండా కూడా మరో 5 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ లో తీసుకున్నారు. ఇప్పుడు అది కూడా ఒక IT పార్క్ రాబోతుంది. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు యువతకు రాబోతున్నాయి ఇక్కడ. అలాగే మనం చూసినట్లయితే పొద్దుటి లేసి ఈ ప్రాంతవాసులందరూ కూడా ప్రతిరోజు కూడా తరుచుకునేది ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. మన ఊర్లోనే కనీసం 100కి 20 మందికి నరసింహస్వామి పేర్లు ఉంటాయి. అలాంటి ఆలయం అభివృద్ధి అనేది ఎప్పటి నుండి పెండింగ్ ఉండిపోయింది. అది మన అమ్మ పురంధేశ్వరి గారి దృష్టికి తీసుకెళ్లారు. వారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధిత మంత్రివర్యులతో మాట్లాడారు. ప్రాసెస్లో 36 కోట్ల రూపాయలతో త్వరలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి కళకు నెరవేరబోతుంది. అలాగే మనం చూసినట్లయితే కోరుకొండ ఉంది, కనుపరు
మణిపూర్లో వచ్చి బ్రహ్మరాంబిక సమేత మన మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉంది. అది కూడా డెవలప్మెంట్ లో ఒక పార్ట్ పెట్టాం, ప్రాసెస్ లో ఉంది. పాండవుల కోటను కూడా ఒక టూరిజం గా మార్చాలని చెప్పి మేడం గారు కృషి చేస్తున్నారు. అన్ని విధాలుగా మేడం గారు సపోర్ట్ ఇస్తున్నారు మనకి. పురంధేశ్వరి మేడం గారు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉండడం మనందరూ అదృష్టం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ ఇస్తున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు సపోర్ట్ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ సంవత్సరం నాడికి ఈ సంవత్సరం సుమారుగా 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చూపించాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన టార్గెట్ 1500 కోట్ల రూపాయలతో రాజనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. ఖచ్చితంగా మన చిరకాలంగా ఉన్న పెండింగ్లన్నీ కూడా చిరకాల వాంఛలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా తీరుతాయని చెప్పి దానికి పూర్తిగా మరొకసారి మనందరి అమ్మలాంటి అమ్మైనటువంటి పురంధేశ్వరి మేడం గారు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి వారి ఆశీస్సులు ఉన్నాయి ప్రత్యేకంగా రాజనగరం నియోజకవర్గానికి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆశీస్సులు ఉన్నాయి. అలాగే మేడం ఏదైతే ఉన్నారో మేడం పురంధేశ్వరి గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా వారు చాలా చొరవ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత చొరవ తీసుకుని మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మేడం కోరుతున్నాం. ఒకటే రిక్వెస్ట్ మేడం, సభాముఖంగా మా యొక్క రాజానగరం నియోజకవర్గం అన్ని విధాలుగా వెనకబడినటువంటి నియోజకవర్గం. అందరూ రూరల్ పీపుల్, పొద్దున్న లేచి వ్యవసాయ ఆధారిత ప్రాంతం, వెళితే కూలి పనికి వెళ్ళాలి, లేదా కాయలు పళ్ళు కూరగాయలు అమ్ముకుని జీవించాలి తప్ప ఒక్క వ్యాపారస్తులు లేడు. మాకు ఒక్క ఇండస్ట్రీ లేదు రాజనగరం నియోజకవర్గంలో. అసలు ఒక ఇండస్ట్రీ లేదు, వ్యాపారస్తులు లేదు. అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి పొద్దున్న లేస్తే ఉపాధి హామీ కూలికెళ్ళి బతకడం కానీ, లేదా వ్యవసాయం మీద బతకడం కానీ, లేదా ఏదైనా ఉంటే చిన్న చిన్న వ్యాపారాలు పళ్ళు కాయలు కూరగాయలు అమ్ముకోవడం తప్ప వేరే గత్యంతరం లేని నియోజకవర్గం. చూడడానికి రాజమండ్రి పక్కన ఉంది, అది చాలా భయంకరమైన వేదన మాకు. అదే విధంగా చూస్తే గోదావరి పక్కన ఉన్నాం కానీ ప్రతిరోజు గోదావరి జలాల కోసం కొట్లాడుతున్నాం. జలజీవన విషయంలో ఇప్పటికే 860 కోట్ల రూపాయలతో ఒక డిపిఆర్ తయారు చేసి ఇచ్చాం మేడం.